నాకు మళ్ళా రెంటేళ్ళకి రాదు, నువ్వు తినే. నువ్వు రొట్టి బండి రొట్టి తినే నువ్వు. అమ్మ ఇంకోటి కట్టింది. ఏం కట్టింది? పూకరి. అబ్బా, పూరీలు అంటే నాకు ఇష్టంరా. ఏమి రేట్లు ఇవి? కాదురా, తినేసి ఒట్టి పేపర్ ఇస్తావా నాకు నువ్వు? అమ్మ ఇంకోటి కట్టింది. ఏం కట్టింది? చెప్తా, అది నీకే లంగా కట్టింది. అక్కడ పెట్టు. తిన్నావా? గొజ్జు బిస్కుదా లేదా? గొజ్జు గొజ్జురా, బండ మీద గొజ్జు బిసుకో. బండ మీద గొజ్జుని పెసకరు నూరుతారు. అది చట్నీరా రే, రౌడీ కబాల్. అంతా బాగుంటారు అట్లే. ఇప్పుడే భోజనం వచ్చేసాం కదా, చూడు పొద్దు పుట్టి బారడు ఎక్కింది. ఈ పొద్దు చెప్పింట నా పానం ఉన్నట్లుగా నేను గాలి చేసుకుంటా. ఎద్దులు బేరం పట్టావా? సరే నువ్వే చేసుకోలే. అట్టివేళలో బయలుదేరానే పాల్గొండాయో పట్టణానికి చేరవచ్చినాడు రాఘవలారెడ్డి. బల్బులు కూడా తినే నువ్వు. మా నాయన లేక లేక టార్చ్ దాన్ని తినే చూడు, బాగా కనిపిస్తుంది రోడ్డు. ఏ మళ్ళీ పరకతో కొట్టనే. అదిగో చూరా, నా పలుకులు వింటానే సరదాపు గురవై మనకు ఎదురొస్తున్నాడు. ఎందుకు రాడపా? చాలా 10,000 మంది రాఘవరెడ్డి గారికి. చల్లగా వర్దిల్లవయ్యా సరదాపు గురవయ్య. వెన్నడు ఏ కాలమందున మా పాల్గొండకు వచ్చిన వానివి కాదు, మీ నేటి దిన మన పాల్గొండకు వచ్చిన కారణములు ఏమిటప్ప? అయ్యా సరదాపు గురవయ్యా, తెలియదు ఆలకించము. అలాగా. అయ్య వినరమ్మా అప్పా వినరా సరదాపు గురవయ్యా. నాటి మాటలు ఆలోచించయ్యా సరదాపు గురవయ్యా. అయ్యా సరదాపు గురవయ్యా, గారు ఈ పెండ్లాలు బాగానే ఉండరా? ఒకరే ఏమి ఎంతమంది ఉండరా? సుంకు రంకు కూడా ఉన్నప్పుడు ఏమన్నా పెద్ద నువ్వు బుద్ధిగా మాట్లాడాలి. ఏందన్న మాట్లాడే భార్య పిల్లలు బాగానే ఉండరా? బాగుండారు సమయ. నేను ఓలగొండ నుంచి పాలగొండ వచ్చిన కార్యార్థం అడుగుతున్నావు కదా? అవును కదా. తెలియదు ఆలకించమా? అవును పా. కుములు చక్కని కోడలు నాకు అవురా కోరినంతాయో రక్తము ఇంటి కోడలు కొంటాను నీ తోడలు కొంటాను. అయ్యా సరదాపురవయ్య, పారెడ్డి గారు కొమ్ములు చక్కని కోడలు నాకు వెల చెప్పినా నీవు కోరినంత రొక్కం ఇచ్చాను. నాటి నుంచి ఈనాటి వరకు మాకు ఎద్దులు కావాలంటే అవును సరదాపు వారు ఎద్దుల వ్యాపారస్తులు అవును మీరే కొని పెడుతున్నారు కదా? అవును. ఈ రోజు కూడా నిన్ను చూసినట్టు ఉంటది, ఎద్దులు కొన్నట్టు ఉంటదని ఓలుగొండ నుంచి పాల్గొండకు వచ్చాను. పారెడ్డి గారు ఇంత చిన్న విషయానికి రాకనుంటే సింతాకంత సీటు రాచింటే ఎద్దులు కొని మీకు తోలు పంపాను కదా. అలా కాదు కదా, ఇప్పుడు
రాజరికం చేసి ఆ, రెడ్డి వారు అలసి ఉన్నారు. అవును. అలా తిరుక్కొని వచ్చి ఆహా. నిన్ను చూసినట్లు ఉంటది. సరే సరే ఎప్పుడు సరే. నువ్వే వచ్చి ఎద్దులు తోలేసిపోతా అంటావు. వాళ్ళ మీ ఇల్లు వాకిలి కూడా మీ ఎద్దులు ఎలా ఉన్నారో చూసి ఇప్పుడు వెళదాం. ఎట్లా ఎవరైనా వల్ల తోలు పంపించేతన ఊరికి వెళ్ళి రామాను లేదు మా తల రాముని కొడుకు సిద్ధిగోడు వచ్చినాడు తలారాడు. వచ్చినాడా? వాడు ఎద్దుల వ్యాపారస్తుల మనగాడు. అయ్యా నువ్వు అమ్మని దింగిచ్చేస్తాడు. ఆ, అది సరే వచ్చినాడు. రామాను మాట్లాడదాం. వాని దగ్గర తగవైన వ్యాపారం చేసి ఆయ్, తోలి పంపించు. రామాను పేడున్నాడా? ఏయ్, సూరజ్ గుమ్మాడి బాగుండవు బాండవా? బాగుండవునా? నీ పెన్లాము నా బిడ్డలు బాండరా? నా పెండ్లాము నీ పెట్ల అప్పటికి నా పెండ్లాం తక్కువ నువ్వు వచ్చింటివే. నువ్వు ఒకటి నిన్న ఒకటే పెన్లాం బిడ్డలు పెండ్లాము పెట్లు బాగుండారా అన్నల్లా? బాండరా? బాగుండం, మీరంతా బాగుండారా? ఏం పెన్లాం పొట్టేలు గుద్దిందండి సీకే? అయిపోతే మళ్ళా రెడీ చేసిందే. ఏంలే, ఆ. ఎద్దులు గల్లని వచ్చినాము, ఎద్దులు చూపించు. అంతే కదా. ఆ మాట అడిగింటే అప్పుడే చెప్పనా? ఇవన్నీ మనవే, ఆవులు దోళ్ళు ఎద్దులు. ఏం ఆవు గుడ్లు కన్ను గుడ్లు మెట్టకేస్తాండే టైం అయిందా? సందవేళ చికెన్ ఎక్కువ తినేసినాయి, ఎందుకని మెట్టుకరిస్తాండే. అట్లా జరిగిందా? అట్లా కుర్రలు గల ఆ వెనకాల ఉండేటి బట్టి జత బాగున్నాయి. దాంట్లో ఇచ్చేది లేదు రే. ఏమే ఆవుల మీదకి ఇసి పెట్టినావు. సన్నగా బోరసవు ఇప్పుడు. ఏమనుకుంటాడు నువ్వు? వెనకాల ఉండేటివి రెండు అవి ఇస్తే తీసుకో. ఏం పేరు వా? మరి నీ పేరు ఇదే పుణ్యకాల కట్టమన కోడాలైన వంటి నిర్మలమ్మ. నిర్మలమ్మ తొలిచెమ్మ. నీలమ్మ గారి ఆత్మశాంతి కొరకై అత్త అయిన వంటి తులసమ్మ గారు కోడాలని మరవలేక పుణ్యకాలు కట్టమన 100 రూపాయలు ఇచ్చి ఏ రీతిగా తలంబ చేస్తున్నానుగా. ఆహా ఆహా రాయల్లి విల్లన్నాటి రతనాల సీమలో నీవు రాణిలాగా బతికినావమ్మా నీలమ్మగారు. అల్లా పాలైపోతివా మా తల్లి గారు, కన్నీటి పాలైతివా. అమ్మ కొడుకులను విడలాడి కోడాన్న విడలాడి అల్లులని విడలాడి ఆడబిడ్డను విడలాడి ఆడబిడ్డలు విడనాడి దేవలోకము చేరినావమ్మా నీలమ్మగారు. నీవు దేవతై కాపాడవా మా తల్లి గారు, దేవతై కాపాడవా. రాయాలేలిన నాటి రతనాల సీమలో రాణిలాగా పుట్టినావమ్మా మా తల్లి. అల్లా పాలైపోతివా మా తల్లి గారు, కన్నీటి పాలైతివా. అయ్యో నిన్నైనా మరవలేక మీ అత్త తులసమ్మ గారు అంతగారైనా 10 మంది సభలో నా పట్టుగా పగడించే చూడా పగడించా ఏమిచ్చి తలపించని అమ్మగారు, నిన్ను గొప్పగా పగడించని. రాయాలేలిన నాటి రతనాల సీమలో రాజులాగా పుట్టినావమ్మా మా తల్లి. అల్లా పాలైపోతివా మా తల్లి గారు, కన్నీటి పాలైతివా. ఇల్లుడసి నువ్వు పోగా ఇల్లు చిన్నదాయనే, ఇల్లు చిన్న పోయా తొట్టిడసి నువ్వు పోగా తొట్టి చిన్నదాయనో. తొట్టి చిన్న పోయా ఏ దేవుడు కోరినాడమ్మా నువ్వు దేవతై కాపాడవా మా తల్లి గారు, దేవతై కాపాడవా. అధికారమున గోవిందో వారి ఆత్మశాంతి ఓసారి గోవిందో. నా 50,000 ఇచ్చి తోలుకోను బా. అంత దుడ్లు మేము వెళ్ళాము. ఇలా మేము డబ్బులు దెంకరాల
మేమేమి ఎద్దులు దెంకొచ్చిందా ఎడా ఎందుకు చెప్పారు 65,000 ఇస్తాం పట్టించి. దయచేసి 10,000 మీకు పెరికేసి వెళ్ళాము, 60,000 అయితే వెళ్ళాము, 45,000 చేసుకో. 40,000 అంటే కష్టము, 90,000 ఇస్తాం పట్టించి. అది ఏంది మీరు చూసిన వాళ్ళు అనుకుంటే ఏంది ఇంత మొండి వ్యాపారం చేస్తాను? నువ్వేం తెలిసినోడు అంటే తొనకల రేటు కంటే ఎక్కువ చెప్తాను నువ్వు. అట్లా కుదరదు, కోయిళ్ళు కూస్తా అన్నాయి. దయచేసి ఒక 5,000 ఇచ్చి తోలుకొని వెళ్ళిపో అడ్వాన్స్. సరే, ఈ దుడ్డుతోనే ఉండి ఎద్దులు నేనే తోలింపించేస్తా, నువ్వు మీరు ఇంటికి వెళ్ళిపో. జోగులు పెట్టదు, లెక్కలు పొరపాటు వస్తాయి అడేసి. ఎప్పుడు జరగలేదు, దాంట్లో లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి. ఉండ్రి తప్పుడు నా కొడుకులు మనకి ఎలా ఎద్దుని పిలిచే పోండి ఇంటికి. రెడ్డి వారు తమ రగిలచ్చారు ఎదులు కొన్ని ఒలుగుండ కంటే తొలింపరాను దేవా. అవును కదా స్వయాన్న ఇక మన ఒలుగుండ పట్టణానికి వెళ్ళదామా? వలదు దేవా. ఏమి పాలుగొండకు వచ్చి చాలా అయినది. అవును కదా. అమ్మ మనం ఎద్దులు వేరవచ్చినప్పుడు ఒక మాట చెప్పినది. ఏమి చెప్పిన? చిన్న కొడుకు వెంగళరెడ్డికి వాహం చూసుకొని రమ్మని. పాల్గొండ 16 విధులైన తిరిగి చక్కటి అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందో చూసుకొని పాల్గొండ తిరిగినట్లుంటుంది. మరి అలాగనే బయలుదేరి వెళ్దాం. అటు వేళలో పాలుగొండలో పట్టణానికి అలా చూడురా, చూడగా ఆ దగదగ మెరుస్తున్నటువంటి ఆ రథం ఏమిరా? ఏమో శాంతిని పడి ఉంటుంది. ఆహా, ఏమిరా ఈ పాల్గొండ పెట్టమనా? అక్కడ పార్వతియో సరస్వతియో లేక దేవాని దేవత మెరుగునుస్తుంటే 570 ఈ పాల్గొండ ప్రజలకు పూజలు చేసే విలువ తెలియకున్నది కదా. అలాగే దగ్గరికి రానేది దేవత దయ్యమో పిచ్చాదు కనుక్కొని తలగదు. ఎవరు విచారించమరా? పాలిగొండలు 6 వీధుల్లో మెరవనబోతున్నది. అరే బాక్కురాలు నేను పాల్గొండ 16 వీధులే మెరునే వస్తాది. గోవింద నారాయణమంటూ కొలువాయలమ్మ చిలకల్ల బండిలో రాగి మనోరా రక్త కడన పులో తీరినాది చిలకల్లారతమో. టెంకాయ ఒకటి నా రే 3 దాళ్ళ 2 తినారంతే ఇంట్లో ఉన్నాయండి. ఆహా, ఎంత చక్కని దేవతొచ్చాడా ఈ ఊరిలోన పాల్గొండలోన. ఎంత చక్కని దేవతొచ్చాడా ఈ ఊరిలోన. పూజలు చేసే పురుషులు లేదా పాల్గొండలోన. ఒరే తాళారి వడా ఈ దేవత 50 సంవత్సరాలకు అవతల కనపడి నింటే ఎలా పూజ చేసిందిరా? నేను సప్పిటే హిందూ అట్లే ఆయన ఇంత చక్కని దేవత మెరుగు వస్తున్నది కదా. నీ వచ్చే త్వరలో కోమటి కొండనింటికి వెళ్ళి కాయి కర్పూరం తీసుకొని రమ్ము, దేవతకు పూజలు చేసుకొని రమ్ము. ఈ పాల్గొండ ప్రజలకు భక్తి విలువ ముక్తి మార్గం తెలియకున్న దేవా మనమైన పూజ చేస్తామరా. శివ 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 శంకర శివ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర శివ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర
పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఇంకను నేను పూజలు సేవలు తెలియని నేను పూజలు సేవలు పూజతో నీల సేవలు ఈ సేవకు శివ శివ శంకర వల్లభ శంకర శంభో హర హర నమో నమః పాడాల నీలేడు సేవా హరేడు నీవంటి నీలేడు సేవా హరేడు పూజకు సంగమ్మ మేల్చిన సంగమయ్యవని సంగను చేన నీ పూజకు శివ శివ శంకర వల్లభ శంకర శంభో హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వచ్చే రథమును కందల నీ అమ్మ సడిగిన గూడు గాలి గోవ మరిస్తాంటే బెల్లగా కొత్తలు కొరుకుతావు నువ్వు దేవతకు దండ ప్రమాణం చేస్తుంటే ఈ సరికాపురం ఎవరి కార్యార్థం అడిగి విచారించము. అడుగుతాదప్ప ఎందుకు రావాలి రవిండిది? అడుగుతాలేపా అడుగు. ఏడిప్ప మేము దేవత దండమే ఏం నెగింది మీరు ఎవరు ఉందే చెప్పల్లా మామూలు ఊరివే చెప్పల్లా ఉందే చెప్పురే మాది ఓలగొండ ఇక్కడ ఏమిటికి వచ్చిండ్రే నాకురా ఎత్తుదారమ్మా ఇద్దరు వారి మధ్యలో ఎద్దులు తీసుకొని కొత్త మూసుకొని ఎవరికి వెళ్ళిపాలరా ఎవరెవరు వచ్చినారా ఇది యజమాని వచ్చినాడు ఇద్దరు ఎవరు అమ్మా ఎవరు మేము దండం పెట్టింది ఒరే లూజు నా బట్ట లూజు నా కొడక మీ ఊర్లో ఆడోళ్ళు లేరా రారు ఒకరు గీక్తాంటు పనికి వెళ్ళిపోతారు మా ఊర్లో సాకలేమని పెట్టుకోండి నీళ్ళు లోపలికి పిచ్చారు కవలు ఎక్కువ ఉన్నాయి రెడ్డి వారు